హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలంటే సన్నకారపూస ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 కిలో శనగపిండి తీసుకున్నామండి. అందులో కొంచెం సాల్ట్ వేయండి, కొంచెం వామ్ తీసుకోండి అరుగుదల కోసం. ఆ శనగపిండిలో బియ్యం పిండి వేయండి. కిలో శనగపిండికి కిలో బియ్యం పిండి తీసుకున్నామండి. ముందుగా మనం వేయించుకున్న వామ్ని మిక్సీ పట్టండి, ఎందుకంటే మెత్తగా ఉండాలండి, లేకపోతే గొట్టంలో దిగదు కదా కారపూస. దానిని కూడా పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. అలా మీకు సరిపడినంత వాటర్ తీసుకొని దాన్ని వేయండి. అలా కలుపుతూ ఉండాలి. ఇంకో కొంచెం వాటర్ వేసామండి. దీంట్లో కొంచెం కారం వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే మీకు సరిపడా తీసుకోండి. తక్కువ తినే వాళ్ళు 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపండి. దాన్ని బాగా ముద్దలా చేసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ అవ్వకూడదండి, సమానంగా ఉండాలి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేయి. అన్ని కిలో తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కూడా 1/2 కిలో ఆయిల్ వేయండి. నేను ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. దాన్ని బాగా వేడిగా అవ్వాలి, బాగా మరగాలి. ఇప్పుడు చూసారు కదండి, నేను కారపూస వేసే దాంట్లో వేస్తున్నామండి. ఇది చూసారు కదండి, గన్ను కొత్తగా వస్తున్నాయండి. అది మేము కొత్తగా తీసుకున్నాం. ముందుగా ఆయిల్లో కొంచెం వేసి చూడండి. అది బాగా మరిగిన తర్వాత దాన్ని బాగా పిండండి. అలా నొక్కుతూ ఉంటే అది ఎలా అవుతూ ఉంటాయి, అలా బాగా మరగాలి. అలా వేస్తూ ఉంటే అలా పొంగాలండి. అలా దాన్ని బాగా వేపుకోండి. వేపిన దాన్ని ఇలా తీయండి. కరకరలాడే కారపూస అది రెడీ. అలా మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోండి. మేము కేజీ తీసుకున్నాం కాబట్టి మాకు ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు ఎన్ని కావాలితే తీసుకోండి. అన్నీ సమానంగా తీసుకోవాలి. కప్పుకి కప్ తీసుకోవాలి. వేడి వేడి